సైబరాబాద్ పరిధిలో 3,30,00,000 విలువ చేసే 1,100 సెల్ ఫోన్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ల చోరీకి గురైనట్లు సిఈఐఆర్లో ఫిర్యాదులు రావడంతో నెల రోజుల వ్యవధిలో సెల్ ఫోన్లు రికవరీ చేశామని సైబర్ క్రైమ్స్ డీసీపీ నరసింహ చెప్పారు. సెల్ ఫోన్ల రికవరీలో సైబరాబాద్ 2వ స్థానంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకువెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు. నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో 1:30-2కి శబ్దమైంది. వాళ్ళ ఇంట్లో ఒక 3 పిల్లులు 4 పిల్లులు ఉన్నాయి. వీళ్ళు అనుకున్నారు ఆ పిల్లు లేదన్న శబ్దం అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఒకటి సైబర్ క్రైమ్స్, మీకు ఫోను ల్యాప్టాప్ ఉందంటే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ జరుగుతుంది. మీరు అన్నోన్ లింక్స్ మీరు ప్రెస్ చేస్తారంటే ఖచ్చితంగా వాడు మీరు ఇదంతా ఏదో మామూలుగా అనుకుంటారు లాభాలు, వివిధ రకాల లాభాలు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ కాలనీలో కానీ మీ యొక్క లొకాలిటీలో కానీ ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎవరైనా మొబైల్ ఫోన్ పోయిందని అంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి, లేదా మీరు సొంతంగా కూడా సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకొని మీ ఫోన్ మీరు బ్లాక్ చేయించుకోవచ్చు. బ్లాక్ చేయించుకున్న తర్వాత మీకు ఆ నేరస్తుడు లేదా దొరికిన వ్యక్తి ఆ ఫోన్ దొరికినప్పుడు అతను వాడే క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు అప్పుడు ఇమ్మీడియట్లీ మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి పోతే లేదా క్రైమ్స్ విభాగం పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. ఈరోజు 1100 ఫోన్లు, సుమారుగా ఇందులో ₹1,00,000 పైన చిలుకు ఫోన్ ఉంది, 2-3 వేల ఫోన్ ఉంది. సుమారుగా యావరేజ్గా మనం లెక్కలో తీసుకుంటే దాదాపు 3,30,00,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు మీ అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ కాలనీలో కానీ